పంటలకి సంబంధించి రైతు కష్టాన్ని మాటల్లో చెప్పడం అనేది సాధ్యం కాదు. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ఎక్కడ చూసినా ఈ ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. వీటిని రైతు పండించిన తర్వాత బియ్యంగా మార్చడానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. ఎంతోమంది దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది మహిళా కూలీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎలా ఉన్నారు? ఏం చేస్తాం, ఎండలో ఇదే పని మాకు. ఏం చేస్తుంటారు? ఎన్నింటికి వస్తారు? ఎన్నింటి వరకు ఈ పని చేస్తారు? పొద్దున 5 గంటల వరకు వస్తాం. 5 గంటలకు వచ్చి 3 గంటలకు పోతాం. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టే పిల్లలకి స్కూల్స్, హాఫ్ డే స్కూల్స్ ఉన్నట్టు కూలీలు కూడా ఇలాగా ఎండను బట్టే పని చేస్తూ ఉంటారు. అమ్మ, ఏంటి బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టుంది, మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటారు? మధ్యాహ్నం అన్నం తింటాం. పొద్దున కూడా అన్నం తింటారు, మళ్ళీ మధ్యాహ్నానికి కూడా? పొద్దునే తిన్నాం, చాయ్ వస్తాం. ఇక వచ్చి ఇక్కడ చేసుకుంటాం. ఇక అన్నం టిఫిన్ పట్టుకొని వచ్చి ఇప్పుడు మధ్యాహ్నం తింటాం. అంటే ఇక మళ్ళీ 3 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంటి పనులు చేసుకుంటా ఉంటారు. రాత్రికి అన్నం తిని